ప్రోత్సహిస్తుంది. అందుకు నేనే తార్కాణం. రెండవది, ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక యోగి, బీసీ వర్గానికి. ఆయన బీసీ కాదని కొందరు వాళ్ళు చెప్పారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. వాళ్ళు ఒరిజినల్ బీసీ జాబితాలో ఉండేటోళ్ళ దాంట్లో రెండు రకాలు ఉంటారు. ఈయన చేతి వృత్తులకు చెందినటువంటి వాడు, కులవృత్తి, గాంధ కులం, పైగా బీసీలో పట్ల అంకితభావం ఉన్నటువంటి నాయకుడు. ఎప్పుడు కలిసిన కృష్ణయ్యజీ ఆగే బడో ఫైట్ కరో అంటాడు. అంత అంకితభావం ఉన్నటువంటి వ్యవస్థ లోపల హక్కుల కోసం మీరు పోరాడండి, నా మద్దతు ఎప్పుడు ఉంటుందని వెన్నుదట్టి రేపెట్టటువంటి గొప్ప నాయకుడు మోడీ. ప్రపంచంలోనే మోడీజీ ఈరోజు భారతదేశం యొక్క గుర్తింపు ఎప్పుడు వచ్చింది? మోడీ ప్రధాని అయిన తర్వాత భారతదేశం అగ్రదేశం వైపు పరిగెడుతున్నది. ఈరోజు ప్రపంచ దేశాల్లో మోడీజీకి ఏ విధంగా నిరాజనం పలుకుతున్నారు. అమెరికాలో చూసాము, ప్రపంచంలో ఏ దేశంకి పోయినా మోడీజీకి నిరాజనం పలుకుతున్నారు, అడుగున స్వాగతం పలుకుతున్నారు. భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలను ఖండాంతరాలు దాటి వెళుతుంది. ఒకప్పుడు భారతదేశం అంటే అమెరికాకి వెళ్ళి గోధుమలు, ఇంకో దేశంకి వెళ్ళి ఇంకో ఆహార వస్తువులతోటి ఆకలి చావులు తెచ్చిన దేశానికి కూడా పేరుండేది, అతిపేద దేశానికి ఉండేది. అటువంటిది ఈరోజు భారతదేశం ఇతర దేశాలకు సాయం చేసే దిశగా తీసుకుపోయినటువంటి ఘనత నరేంద్ర మోడీది. కాబట్టి అంతేకాదు, రాజకీయాల్లో అవినీతిని నిర్మూలించాలి, ప్రాచ్ఛాన చేయాలి. రాజకీయాలంటే సంఘసేవ, రాజకీయాలంటే నిష్కామ కర్మ, ఏ ప్రతిఫలం ఆశించకుండా సమాజాన్ని అభివృద్ధి చేయాలి. సర్వే జన సుఖినో భవంతు అనేది భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం. అంటే ప్రతి ఒక్కరు సుఖంగా సంతోషంగా ఉండాలని. భారతీయ సంస్కృతిలో ఆరోగ్యము, ఆనందం ఉన్నాయి రెండు. కాబట్టి అంత గొప్ప భారతీయ సంస్కృతికి పునర్వైభవాన్ని తీసుకురావడానికి మోడీ గారు, అమిత్ షా గారు, ప్రతి కార్యకర్త, బీజేపీ కార్యకర్తలందరూ కూడా భారతదేశాన్ని ఒక గొప్ప దేశంగా, ప్రపంచంలోనే అగ్రదేశంగా తీర్చిదిద్దాలని గొప్ప ఆశయంతో ప్రతి ఒక్కరు సుఖంగా ఉండాలి, ప్రతి ఒక్కరు పేదరికం నుంచి విముక్తి కావాలి, సబ్కా సాత్ సబ్కా వికాస్ ఈ నినాదంతో దూసుకుపోతున్నాడు. బీజేపీ పార్టీ బీసీల పార్టీగా మారిపోయింది. బీసీలకే నాయకత్వాన్ని ఇచ్చారు, మోడీజీకి నాయకత్వాన్ని ఇచ్చారు, ఉపరాష్ట్రపతిని బీసీలకు ఇచ్చారు, ఒక ట్రైబల్ లేడీని రాష్ట్రపతి చేశారు. ఏ పార్టీ అయినా 76 ఏళ్ళల్లో ఏ పార్టీ అయినా చేసిందా ప్రధానమంత్రిని? బీసీల యొక్క ఆశయం ఏమిటిది? మనం అందరం ఉద్యమాలల్లో ఈ దేశానికి బీసీ ప్రధాని కావాలని కోరుకున్నాం, ఉద్యమాలు చేసినాం, ఢిల్లీలో ధర్నాలు చేసినాం, వేలాది మందిని తీసుకుపోయి పార్లమెంటును ముట్టడించినాం, గతంలో అనేక ఉద్యమాలు చేసినాం. కానీ ఎవ్వరూ స్పందించలేకపోయారు. బీజేపీ పార్టీ బీసీని ప్రధానమంత్రిని చేసిందంటే వాళ్ళ కులము, వర్గం, పేద వర్గాల నుంచి వచ్చాడు, పేద కులం నుంచి వచ్చాడు. కాబట్టి మోడీ యొక్క నిజాయితీపరుడు, నిస్వార్థపరుడు, ఒక యోగి, ఒక ఆస్తి లేదు, కుటుంబం లేదు, ఇల్లు లేదు, వాకిల్ లేదు, మొత్తం భారతదేశ ప్రజలైన ఆస్తి అనేటటువంటి గొప్ప యోగి మోడీ భారతదేశానికి ప్రధానమంత్రి కావడము భారతదేశం యొక్క అదృష్టం. అట్లాంటి మోడీ నాయకత్వంలో దేశమంతటా మోడీ హవా నడుస్తుంది. తెలంగాణలో కూడా వచ్చే రాజ్యం బీజేపీదే. కాబట్టి తప్పనిసరిగా ఈ పట్టభద్రం నియోజకవర్గం, టీచర్ల నియోజకవర్గం ఎన్నికల లోపల మన బీజేపీ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. బీజేపీ పార్టీ శకం మీరు చూశారు, మొన్న మహారాష్ట్రలో ఎట్లా ప్రజలందరూ తీర్పిచ్చారు, హర్యానాలో ఎట్లా తీర్పిచ్చారు, అదేవిధంగా ఢిల్లీలో ఎట్లా తీర్పిచ్చారో అందరు రియలైజ్ అయిన ప్రజలందరూ. ఈరోజు రాజకీయాలంటే స్వలాభం అనేది దాంతో బ్యాడ్ కల్చర్ వచ్చింది. అటువంటి దాన్ని మోడీజీ రాజకీయాలకే నిర్వచనం మార్చాడు. సంఘసేవ, దేశంలో పేదరికం నిర్మూలించడము, అందరు సుఖంగా సంతోషంగా ఉండడము, ఇది ధర్మభూమి, కర్మభూమి భారతదేశం. అట్లాంటి పూర్వవైభవాన్ని తీసుకురావాలి. ఇక్కడ రాముడు పుట్టిన, ధర్మరాజు పుట్టినటువంటి దేశం ఇది. అందుకే ప్రజలందరూ సుఖంగా ఉండాలంటే తప్పనిసరిగా ఈ పేదరికం లేనటువంటి దేశంగా, ప్రపంచంలో గుర్తింపు పొందే దేశంగా భారతదేశాన్ని పెంచాలనేటువంటి తపన ఉన్నటువంటి వాడు, రాజకీయాలలో అవినీతిని ప్రచారం చేసేటువంటి గొప్ప యోగి
నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ నాయకత్వాన్ని అడుగడుగున స్వాగతిస్తున్నారు ప్రజలందరూ. గుండెల్లో ఉట్టుకుంటున్న మావాడు మోడీ అని గుడిసెలు ఉన్నోళ్ళు కూడా మోడీని, గుడిసెలు నుంచి బంగ్లా దాకా, బంగ్లాలో ఉన్నోళ్ళు కూడా ఏమనుకుంటున్నారు, ప్రధానమంత్రి ఇంత నిజాయితీపరుడు ఉండాలి, రాజకీయాల్లో నిజాయితీ ముఖ్యం, నీతి నియమాలు ముఖ్యం అని బంగ్లాలో ఉన్నోళ్ళు. గుడిసెలు ఉన్నోళ్ళు మాకు తిండి పెడుతున్నాడు, మా పేదరికాన్ని నిర్మూలించి చర్య తీసుకుంటుందని పేదవాని నుంచి పెద్దల వరకు అందరికీ మోడీ జిందాబాద్ అంటున్నారు. ఇట్లాంటి తరుణంలో తెలంగాణ ఉద్యమాల గడ్డ, అనేక పోరాటాల చరిత్ర ఉన్నటువంటి గడ్డ, ఈ గడ్డలో ప్రజలందరూ మార్పు కోరి బీజేపీ వైపు అడుగులు వేస్తూ పరుగులు తీస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో టీచర్లు, నిరుద్యోగ యువకులు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. వ్యక్తులు ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం. పార్టీ ద్వారా ఏదైనా ప్రభావితం చేస్తాం. ఢిల్లీ ప్రజలందరూ ఎట్లా చేశారు, పార్టీ ముఖ్యమని చెప్పి తీర్పిచ్చారు. బీజేపీ పార్టీ ఉంటే మా అందరి బతుకులు బాగుపడతాయి, మారుతాయి. 10 ఏళ్ల కాలం లోపల ఢిల్లీ ముఖ చిత్రాన్ని మారిపోతుంది. గతంలో పాలించిన వారంతా మాకు కాలుష్యం అయిపోయింది. ఢిల్లీ పేదరికం నిర్మూలించలేకపోయారు. ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంటే కేంద్రం నుంచి బడ్జెట్ వస్తాయి, నిధులు వస్తాయి, సపోర్ట్ దొరుకుతుంది. ఒకవైపు మోడీ లాంటి నాయకుడితోటి ఇక్కడ కూడా సమర్థవంతమైన నీతివంతమైన నాయకత్వం పెరుగుతుంది. పాలన లోపల చాలా సమర్థవంతులు నిజాయితీపరులను తీసుకొచ్చేటందుకు ఆయన పద్ధతి ప్రకారం తీసుకొని వస్తున్నాడు. ఒక సామాజిక సామరస్యం చెడిపోకుండా ఒక పద్ధతి ప్రకారం సమాజంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులకు మోడీజీ శ్రీకారం చుడుతున్నాడు. దీన్ని మనం అందరం స్వాగతించాలి. ప్రతి ఒక్కరి మీద మన మీద సాంఘిక నైతిక బాధ్యత ఉంది. ఒక వ్యవస్థ నిర్మాణం లోపల విద్యావంతులు మేధావులందరూ మోడీ ముఖం చూసి ఓట్లు వేయవలసిన అవసరం ఉంది. అందుకే అందరికీ నల్గొండ, వరంగల్, ఖమ్మం నియోజకవర్గ పట్టభద్రులకు, టీచర్లకు విజ్ఞప్తి చేస్తున్నా, బీజేపీ అభ్యర్థులకు ఓటు చేసి గెలిపించాలని. అదేవిధంగా మెదక్, సంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించినట్టయితే తెలంగాణ బంగారు తెలంగాణ అప్పుడైతుంది. కేంద్రం నిధులు వస్తాయి, ఇక్కడ ఉన్న నిధి మనది మిగులు రాష్ట్రం యాక్చువల్గా. కానీ మిగులు రాష్ట్రం, నేను ఇప్పుడు రాజకీయాలు ఎక్కువ మాట్లాడగానే మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మలిచారు. ఇప్పుడు మన బీజేపీ పార్టీ వస్తే దీన్ని స్వర్ణ తెలంగాణ, బంగారు తెలంగాణ మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక ఇండికేషన్. మన విద్యావంతులు మేధావులందరం ఓట్లేస్తే బీజేపీ ఎదుగుదలకి ఇది ఒక పునాది అవుతుంది. రేపు ఆ ట్రెండ్ డెవలప్ అవుతుంది, వాతావరణం డెవలప్ అవుతుంది. మన రాజకీయాలను అన్నిటి కూడా విద్యావంతులు మేధావులు దీన్ని అనుకూలంగా తిప్పుకొని మనం ఒక డైరెక్షన్ ఇచ్చినట్టు సూచికగా ముందుకు దూసుకెళ్తుంది. అమాయకులైనటువంటి ప్రజలందరూ, యువత అంతా గ్రామాల లోపల ఈరోజు చదువుకున్నారు. ప్రతి ఇంట్లో డిగ్రీ, పీజీ చదివిన విద్యార్థులు మన పల్లెటూళ్ళ దాకా విస్తరించిన విద్య. కాబట్టి అనేక పోరాటాలు చేసి గతంలో హాస్టళ్ళు, గురుకులాలు, ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ పెట్టడం వల్ల ప్రతి పేదవాడు గుడిసెలో పుట్టినోడు కూడా ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఈ విధంగా చాలా పరివర్తన ఇక్కడ వస్తుంది. ఈ పరివర్తన మనం రాజకీయాల్లో మారిస్తే తెలంగాణ ఒక్కసారి బీజేపీ వైపు దృష్టి పెడితే ఇంకా మన రాష్ట్రం బాగా డెవలప్ అవుతుంది. కాబట్టి టీచర్లు, పట్టభద్రులు, విద్యావంతులు అందరూ ప్రలోభాలకు, చిన్న చిన్న ఆశలకు లొంగకుండా ఒక మంచి సమాజాన్ని నిర్మించుకోవడానికి, మంచి రాజకీయ వ్యవస్థను నిర్మించుకోవడానికి బీజేపీ పార్టీకి మీరు మద్దతు ఇవ్వాలి. అందుకు పట్టభద్రుల నియోజకవర్గం కరీంనగర్, మెదక్, హైదరాబాద్లో చిన్న మైల్ అంజిరెడ్డి గారికి, అదేవిధంగా టీచర్స్ దానికి మల్కా కొమరయ్య, ఆయన మంచి విద్యావంతుడు. అదేవిధంగా నల్గొండ, వరంగల్, ఖమ్మం నుంచి నరోత్తమ రెడ్డి గారిని, ఇంకా బీజేపీ తరఫున ఉన్నటువంటి అభ్యర్థులందరినీ ఒక పార్టీకి వ్యవస్థ లోపల యుద్ధంకి వచ్చినప్పుడు అందులో గెలుపు ప్రధానంగా ఉండాలి. అంతేగాని నాకు ఆయన మంచిగా టీ ఇచ్చిండు, మర్యాద చేసిండు అనేది కాదు. కాబట్టి మనం అందరం బీజేపీ పార్టీ ఒక దేశ సమగ్రతకు, సామాజిక సామరస్యానికి, వ్యవస్థ నిర్మాణానికి, మన సనాతన సాంప్రదాయానికి, తల్లి లాంటి హిందూ ధర్మానికి కట్టుబడి ఉన్నటువంటివది. అంతేకాదు